ఆర్టీసీ కార్మికులు పంతానికి పోవద్దంట. ఇక కథ ఎట్లుందంటే ప్రజల ఒక మాట ఇన్నోది మొగుడు కొట్టినా ఏమనలేదంట భార్య, కానీ తోటికోడలు నవ్వినందుకు బాధపడ్డదంట. గట్లుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు మహిళలందరితో మళ్ళీ తిట్టు తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఏడుస్తున్నా పట్టించుకునే అవసరం లేదు, కానీ ఈనాడు సమ్మె చేస్తా అనే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లొద్దు రావురు అంటున్నారు. అంటే వాళ్ళ జీవితాలు నాశనమైనా సరే కానీ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చక్కగా వస్తాయి, వాళ్ళు ఎటు పోవాలరా నాయన అని చెప్పేసి ఎండల బస్సు నడుపుతుంటే సోర్వ ఆర్థిక మొత్తం బట్టలు పచ్చిగా అయిపోయినాయి ఆర్టీసీ కార్మికులే. వాళ్ళని ఆదుకునే దిక్కు లేదు, కానీ ఈనాడు ఇజ్జత్ పోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులు పంతానికి పోవద్దని చెప్పేసి అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు అది దీన స్థితిలో అంటే వాళ్ళకి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు ప్రజలారా. ఈనాడు వాళ్ళ కుటుంబం ఎట్లా జరగాలి, ఇట్లా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, వాళ్ళ ఎదుగుడు ఏంది, పోషణ ఏంది, ఆ సంసారం ఏంది, కథ ఏంది, కిరాయిలు ఏంది, ఖర్చులు ఎట్లున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, ఈనాడు గదవద్దు కానీ ఈనాడు ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఆగురు అని చెప్పేసి ఎవరు ఆర్టీసీ కార్మికులు జీతాలు చక్కగా ఇయ్యరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జీతాలు ఎట్లిస్తున్నారు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ బతుకులేంది. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు? ఈనాడు ఇష్టం వచ్చిన వాళ్ళంతా మొగోళ్ళకి సీట్లు లేకుండా అయిపోయింది. అంటే చదువుకునే వాళ్ళకి ఫ్రీ పెడితే అయిపోతుంది. ఈనాడు ఆర్టీసీ నష్టాల్లో ఉందంటారు, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని వాళ్ళ ఫ్రీగా పెడితే ఇంకా నష్టం అవ్వకపోతే ఏమవుతుంది? ఆర్టీసీ కార్మికుల బాధ పట్టించుకోరు రేవంత్ రెడ్డి గారు జర